వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మానవుడికి బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య అనేటువంటి దశలు అనేటువంటివి ఉంటాయి. బాల్యావస్థే క్రీడాసక్త. చిన్నప్పుడు పిల్లలు ఈ రకంగా ఆడుకుంటూ ఉంటారు. యవ్వన దశ వచ్చేసరికి యువతీసక్త. వృద్ధాప్యే చ చింతాసక్త. పరమపి బ్రహ్మణి కోపి నసక్త. కాబట్టి చిన్న సమయంలో పిల్లలకి ఆటలంటే ఇష్టం. తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ధన సంపాదన, ఆ తర్వాత వృద్ధాప్యం. కానీ ఏ దశలో ఉండేటువంటి భావాలు ఆ దశలో అనేటువంటి ఉండాలి. ఏ దశలో ఉండేటువంటి భావాలు ఆ దశలో లేకపోయినట్లయితే వాడికి ఏదో రోగం ఉన్నట్లే. అయితే ఆ దశలో ఉండేటువంటి భావాలని అది మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా సమాన స్థాయిలో ఉంచేదే భక్తి మార్గం. అందుకు భక్తి మార్గాన్ని పెట్టింది. లేకపోయినట్లయితే ఆ వయసులో ఆ భావాలు అనేటువంటివి తప్పవు. అందువల్ల వాడు అవాంఛనీయ సంఘటనలు చేయకుండా ఉండటానికే మనకు భక్తి భావాన్ని పెట్టారు. లేకపోయినట్లయితే చాలా ప్రమాదకరం. ఆల్ శాస్త్రాస్ ఇన్ ఆత్మనిష్ట. యు ఆర్ గో టు కాశీ ఆర్ తిరుపతి టు సీ దట్ ప్లేస్, నాట్ విశ్వేశ్వర అండ్ వెంకటేశ్వర. మీరు శ్రీశైలం కానీ, రామేశ్వరం కానీ, కాశీ కానీ పోయినట్లయితే కేవలం ఆ ప్రదేశాలని చూడటానికి మాత్రమే వెళ్ళండి. అంతేగాని వెంకటేశ్వర దర్శనం కోసమనో లేకపోతే శివ దర్శనం కోసమనో వెళ్ళొద్దు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే నీ పూర్వజన్మ సుకృతం వల్ల పొరపాటున అది నీకు ఆ దర్శనం లభించిందన్నట్లయితే ఇంక నువ్వు ఉండవు. జీవుడు అనేటువంటి వాడు బయలుదేరినటువంటి ప్రదేశాన్ని నుండి మళ్ళీ రాలేడు. అంటే అర్థం ఏంటి? పులికి మేక ఎదురైనట్లయితే, కుక్కకి పిల్లి ఎదురైనట్లయితే ఉండేది ఏది అంటే ఒకటే జంతువు మిగులుతుంది. అదేవిధంగా దేవుడు జీవుడికి ఎదురైనట్లయితే ఒక దేవుడే మిగులుతాడు కానీ జీవుడు మిగలడు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇట్ ఈజ్ నాట్ కట్ బై ఎనీ నైఫ్. నీ ఇష్టం. చూడండి, దేన్నైనా కానీ కొయ్యొచ్చు, కానీ ఆత్మను మాత్రం దేంతోటి కూడా ఛేదించలేము. దేంతోటి కూడా ఆత్మ అనేటువంటి దాన్ని ఛేదించలేము. అది నీరు ఆర్పలేదు, నిప్పు ఆర్పలేదు, గాలి కూడా ఏం చేయలేదు. అంటే ఆత్మ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. మా అమ్మాయిని ప్రేమించాడు, మా మనసు పాడు చేశాడు, మా అమ్మాయి మనసు పాడు చేశాడు అని అంటారు. కానీ ఆత్మ పాడు చేశాడు అని ఎవడైనా అనగలడా? ఎవ్వడు అనలేడనమాట. అంటే ఆత్మ అనేటువంటిది ఛేదించటానికి వీలు లేనటువంటిది. దాన్ని ఎవ్వడూ కూడా ఏమీ చేయలేడు. అందుకే సద్గురు సుబ్రహ్మణ్యం గారు అంటారు, ఆల్ శాస్త్రాస్ ఇన్ ఆత్మనిష్ట. అది ఏ శాస్త్రమైనా కానీ ఆత్మనిష్టకు సంబంధించిందే. దెర్ ఈజ్ నో రీబర్త్. ఇంకోటి చెప్తున్నటువంటి గురువు గారు, రీబర్త్, పునర్జన్మ అనేటువంటిది లేనే లేదు అంటాడు ఆయన. ఎందుకంటే నీకు ఈ జన్మే లేదు, ఇంకా పునర్జన్మ ఎక్కడిది అంటున్నాడు అనమాట. ఒక పురుగు ఏ విధంగా అయితే ఒక గడ్డి పరక మీద నుంచి ఇంకో గడ్డి పరక మీదకి మారుతుందో, అదేవిధంగా జీవుడు కూడా ఒక తల్లి గర్భం నుండి ఇంకో తల్లి గర్భంలోకి మారుతూ ఉంటాడు. అంతే కానీ ఇది జన్మ అనేటువంటిది కానీ కాదు. వరల్డ్ ఈజ్ రీబర్త్. చూడండి, పునర్జన్మ అనేటువంటిది ఉన్నట్లయితే ఈ ప్రపంచం అనేటువంటిదే మళ్ళీ జన్మించాలి.
ఆ విధంగా జరగటం లేదు కదా అన్నాడు. లెర్న్ ఎస్టర్డే, జాగ్రత్తగా వినండి ఇది. లెర్న్ ఎస్టర్డే, లివ్ ఫర్ టుడే, హోప్ ఫర్ టుమారో. చూడండి, గురువుగారు ఏం చెప్తున్నారంటే నిన్న జరిగినటువంటి దాన్ని గురించి నేర్చుకోమంటున్నాడు. ఎందుకంటే నిన్న ఎన్నో విషయాలు చూసావు, ఎంతోమందిని చూసావు, వాళ్ళందరి నుండి నువ్వు నేర్చుకో. లివ్ ఫర్ టుడే, ఈరోజు గురించి ఆలోచించు అంతే. అంటే ఈరోజు సాయంత్రం వరకు కూడా నీవు జీవించాలి కదా, అందుకని నిన్నటి జరిగిన దాని గురించి నేర్చుకో, ఈరోజు జరిగేటువంటి దాని గురించి ఆలోచించు. లివ్ ఫర్ టుడే, హోప్ ఫర్ టుమారో, ఇంకా రేపు జరిగేటువంటి దాని గురించి నీవు ఊహిస్తూ ఉండు, జరిగేటువంటి దాని గురించి అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ద డెస్టినేషన్ ఆఫ్ ఎవ్రీ రివర్ టు ద సీ, ద డెస్టినేషన్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ టు ద గాడ్. చూడండి, ఇంకోటి చెప్పాడు గురువు గారు. మన ఇంట్లో పోసినటువంటి నీళ్లు కాలువ ద్వారా బయటికి పోతాయి, అవన్నీ కూడా నదులలో కలుస్తాయి. నదుల్లో ఉండేటువంటి నీరంతా కూడా చివరికి ఎక్కడ సముద్రంలో పోతుందన్నమాట. నదీనాం సాగరో గతి, అది చివరికి. అదేవిధంగా ప్రతి ఒక్కడూ కూడా చిట్ట చివరికి దైవంలో కలిసిపోవాల్సిందే. ప్రతి ఒక్కడి ధ్యేయం కూడా చివరికి దైవమే అంటున్నాడు అన్నమాట. ఎవ్రీ వన్ వాంట్ టు ద కమాండ్ బట్ నో వన్ వాంట్ టు ద ఒబే. ఫస్ట్ యు ఆర్ ప్రిపేర్ టు స్టూడెంట్, కమాండ్ ఈజ్ కమింగ్ ఇట్ సెల్ఫ్. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ. స్వామి వివేకానంద చెప్పాడు అన్నమాట ఇది. అసలు అన్నిటికంటే కూడా కష్టమైనటువంటి దశ ఏది అంటే విద్యార్థి దశ, టీనేజ్. ఇది టీనేజ్, విద్యార్థి దశ అనేటువంటిది చాలా కష్టమైనటువంటి దశ. అందుకే ఆయన చెప్తున్నాడు ప్రతి ఒక్కడూ కూడా అజమాయిషీ చేయాలి అని కోరేటువంటి వాడే, కానీ ఎవడూ కూడా విద్యార్థిగా ఉండటానికి ప్రయత్నించడు. ముందు నువ్వు విద్యార్థిగా, ఈ చిన్నపిల్లలు నడుచుకుంటూ ఆడుకుంటున్నారు, వీళ్ళలాగా ఉండడం అలవాటు చేసుకోవాలంటున్నాడు. ఈ చిన్నపిల్లల మనస్సులో కుట్రలు, కుతంత్రాలు, కల్మషాలు అనేటువంటివి ఉండవన్నమాట. హాయిగా చక్కగా ఆడుకుంటున్నారు చూడండి పిల్లలందరూ కూడా. ఆ విధంగా కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా ఎప్పుడు వస్తాయి అంటే వీడికి వయసు పెరిగే కొన్ని వస్తాయి. కాబట్టి పిల్లవాడిగా, చదువుకునేటువంటి వాడిగా ఉండు. అందుకే టీచర్ ఈజ్ ఆల్వేస్ స్టూడెంట్ అంటారనమాట. టీచర్ అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా విద్యార్థిగానే ఉండాలి. అసలు గురువు లేడంటాడు ఆయన, అందరూ కూడా శిష్యులే అంటాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి, ఈ పాఠం వినరా అంటున్నాడు. అప్పుడేమవుతాడు, చెప్పేటువంటి వాడు గురువు అవుతాడు. ఇది చదవరా అంటాడు, వాడు చదువుతుంటే వినేది ఎవరు, ఈయన. కాబట్టి వినేటువంటి వాడు అప్పుడేమవుతాడు, శిష్యుడు అవుతాడు. కాబట్టి అందరూ కూడా శిష్యులే, గురువు అనేటువంటి వాడు లేనే లేదంటాడు. అందుకే ఆయన గురు పరంపర అనేటువంటిది లేదు అని అంటాడు. ఇటువంటి ఎన్నో విషయాలని జగజ్జనని, విశ్వజనని జిల్లెళ్ళమూడి అమ్మ, అలాగే సద్గురు సుబ్రహ్మణ్యం గారు, అలాగే రమణ మహర్షి, పుట్టపర్తి సాయిబాబా, షిరిడీ సాయిబాబా, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎన్నో విషయాలు వివరించి చెప్పారు. వాళ్ళందరూ చెప్పినటువంటి దారిలో మనం నడవటం తప్ప చెయ్యగలిగింది, చేర్చగలిగింది ఏమీ లేదు. మన వీడియోలన్నీ కూడా మనశ్శాంతికి సంబంధించినవే. ప్రతి ఒక్కడికి ఎవరికి మనశ్శాంతి లేదు. ఒకరిని చెప్పమని నాకు మనశ్శాంతి ఉంది అనమానండి, ఎవరు లేదు. చివరికి యూట్యూబ్ పెట్టుకున్నారు చూడండి, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు కూడా బోర్ని ఏడుస్తున్నారు. కొంతమంది నాకు వ్యూస్ రాలేదో అని, కొంతమంది నాకు సబ్స్క్రైబ్లు పెరగలేదో అని, కొంతమంది 10 ఏళ్ళ నుండి చేస్తున్నా కానీ రూపాయి కూడా రాలేదో అని, కొంతమంది. అసలు అంత బాధపడాల్సిన అవసరం లేదు. దేనికంటే నువ్వు చేసే పని మంచి పని అయినప్పుడు, నీ వీడియోల వల్ల 10 మంది ప్రశాంతంగా జీవిస్తున్నప్పుడు అది చాలు, దానికి ఆనందపడంతే. అంతేగాని అంగాంగ భంగిమలు చూపించి
వాళ్ళని నాశనం చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే ఎవరికి ప్రమాదం? నీకే ప్రమాదం. కాబట్టి ఎవరి కోసమో చేయవాకు, 10 మంది బాగుపడాలి అని చెయ్యి చాలు. మా గురువుగారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పింది అదే నాతోటి. వ్యూస్ కోసమని, సబ్స్క్రైబర్ల కోసమని నువ్వు చెయ్యొద్దు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, అది గురువుగారు చెప్పింది. నీ పని నువ్వు చేస్తూ ఉండు, ఫలితం అనేటువంటిది అదే వస్తుంది. పాపం ఈ కుక్కలు ఉన్నాయి చూడండి, అదిగో గ్రామసింహాలు పరిగెత్తున్నాయి. దాన్ని ఎమ్మటి వాహనం ఎమ్మటి పరిగెత్తూ ఉన్నాయి. రా చూడండి, అది రా అనగానే వచ్చింది, మళ్ళీ చూడండి, మళ్ళీ పో, అదిగో పో అనగానే మళ్ళీ పోతున్నది. అది అంటే చూడండి, మన భాష దానికి వచ్చింది, మరి ఆ భాష నీకొచ్చా మనకొచ్చా? రాదు. కాబట్టి కుక్క ఎవరు ఇక్కడ? నిజానికి మనమే. అందుకే అరిస్టాటిల్ ఏం చెప్పాడు? మ్యాన్ ఈజ్ 2 legs ఎనిమల్ అన్నాడు అనమాట. వాడు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నటువంటి జంతువు అని చెప్పాడు. చూడండి ఎంత ఆనందంగా ఉన్నాయో కుక్కలు. వాటికి భయము, భక్తి, ఈయన ఉద్యోగం చేయాలి, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? వాటికి ఏం లేదు, హాయిగా ఉన్నాయి, ప్రశాంతంగా, అంతే. కాబట్టి మూగ జంతువుల్ని, మూగ జీవాలని ఎప్పుడూ కూడా బాధ పెట్టద్దు. వాటికి ఆహారాన్ని ఇవ్వు. వాటికి ఏమైనా రోగాలు వచ్చినట్లయితే వైద్యం చేయించు. అవే నీ పాలిట దేవుళ్ళు అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి మూగజీవాలను కూడా ప్రేమించడం నేర్చుకోండి, వాటిని ఆదరించండి. కుల, మత, ప్రాంత భేదాలు, విభేదాలు మానుకొని అందరూ కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుభవించండి. మన వీడియోలని దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఆదరిస్తున్నారు. అందుకే నాకు సబ్స్క్రైబర్ లేరు, వ్యూస్ లేవు, యూట్యూబ్ డబ్బులు రాలేదని నాకు దిగులే లేదన్నమాట. అంతే. మీ వీడియోల వల్ల మేము మనశ్శాంతిగా ఉంది సార్ అంటున్నారు, అది చాలు నాకు. కాబట్టి వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి దాన్ని సబ్స్క్రైబ్ చేయించుకొని మీకు తెలిసినటువంటి వాళ్ళకు కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించి మనశ్శాంతిని పొందండి. అదే చాలు నా కోరిక. అది నేను ఎవరిని అంటే పుల్లాపంతుల రామమూర్తి అని పల్నాడు జిల్లా వినుకొండలో ఈ చిన్న చిన్న స్కూల్స్, కాలేజీల్లో పనిచేసుకునేవాడిని. ప్రైవేట్ టీచర్ని అనమాట. పిల్లలకు పాఠాలు చెప్పేది ఎప్పుడు అనవాకండి మళ్ళీ మీరు. నేను పిల్లలకి పాఠాలు చెప్పిన తర్వాతనే ఇప్పుడు ఈ టైం ఉంది. ఇప్పుడు ఎంత టైం అయింది? 3:30 అయింది చూడండి. ఇప్పుడు నేను ఖాళీ, 4ంటికి పిల్లలకు పరీక్ష. కాబట్టి అరగంట ఖాళీగా ఉంది కదా, ఈ అరగంట నేనేం చేయాలి? అందుకని కొన్ని ఇటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెలమూడి అమ్మవారు, ఇటువంటి వాళ్ళు చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు, జ్ఞాన గుళికలు, ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతత కలిగించేవి. వాళ్ళు చెప్పిన దాన్ని నేను చదువుకొని మీకు చెప్తున్నా, అంతే. అది మీరందరూ కూడా మనశ్శాంతిగా ఉంటున్నారు, నాకు మనశ్శాంతి, నాకు ఎటువంటి ఇబ్బందులు లేదు. సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళితే ఆయన నీకేంటా నీ కోరిక అని అడిగాడు. వినండి జాగ్రత్తగా. నేను ఒకటే అడిగా, స్వామి నాకు అసలు ఏం కోరిక లేవన్నా. అదేంది లేకపోవటం ఏందన్నాడు. నువ్వు మనిషివి కదా, లేకపోవటం ఏందని. నాకు ఒకటే కోరిక, ఈ విధంగా వీడియోలు తీసు చచ్చిపోవాలి, అంతే. ఆ కోరిక ఏందయ్యా? ఎవరైనా కానీ డబ్బులు కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, బాగా చదవాలి, ఉద్యోగాలు రావాలి అని కోరుకుంటారు. మరి నువ్వేంది మరణాన్ని ఆహ్వానిస్తున్నావు అన్నాడు. అప్పుడు నేను చెప్పాను అన్నమాట, మంచానబడి రోగాలను అనుభవించి పిల్లల చేత తిట్లు చేయవాట్లు తిని మనం బాధపడి వాళ్ళని బాధ పెట్టి, చూడండి మంచాల్లో ఉండేటువంటి వృద్ధులకి సేవ చేసేటువంటి వాళ్ళకి ఎంత కష్టమో, దానికంటే కూడా పాపం ఆ సేవ తీసుకునేటువంటి వాళ్ళకి ఇంకా కష్టం. ఇటువంటివన్నీ కూడా నాకొద్దు. ప్రశాంతంగా 10 మందికి మనశ్శాంతిని కలిగిస్తూ కూడా ఇదే నా కోరిక అన్నాడు. అప్పుడు గురువుగారు ఏమన్నారో తెలుసా? అట్టయితే నీ కోరిక అనేటువంటిది ఎప్పుడు తీరుతుందంటే 10 ఇక్కడ కాదని చెప్పాడు ఆయన. చూడండి, నీ కోరిక అనేటువంటిది అసలు ఈ దేశంలోనే చేయలేదు. మరి అమెరికా అన్నాడు ఒకసారి అనుకోకుండా. మరి అమెరికా అయిందో చివరికి అరణ్యం అవుతుందో. ఇంతకు ఒకటి మాత్రం గురువు గారు చెప్పింది నిజమే. రోగాలు పడి మంచాన మాత్రం పడం. ఆయన ఆశీస్సులు ఉన్నాయి. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క
జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే నేను ఈ యూట్యూబ్ని వదలకుండా మీకు 4 మంచి మాటలు చెబుతున్నాం. ఎంతోమంది పెట్టి తీసేశారు, యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎంతోమంది పెట్టి తీసేశారు, కేవలం వ్యూస్ రావట్లేదని. నాకు ఆ భయమే లేదన్నమాట. అది ఎంతోమంది మనశ్శాంతిగా ఉన్నారు, చాలు మనశ్శాంతిని పొందుతున్నారు. ఈ చూడు పాప ఎంత ఆనందంగా అరుస్తున్నాయో, మానసిక ప్రశాంతతను పొందుతున్నమాట అందరూ కూడా. అదే నాకు ఆనందం, చాలు. ఇంకొక చివరిసారిగా మీకు చెప్పేది ఏంటంటే, రేపు 17వ తారీఖు, ఈ నెల 17వ తారీఖున జిల్లెళ్ళమూడిలో అమ్మవారికి ధాన్యాభిషేకం జరుగుతుంది. మాతృశ్రీ విశ్వజననీ పరిషత్ జిల్లెళ్ళమూడి గుంటూరు జిల్లా బాపట్ల మండలం అని పంపి ఒక 100, 200, 300, 500, 1000 రూపాయలు మీ ఇష్టం ఎంతో కొంత పంపండి. తర్వాత మన వీడియోలో వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇది పెట్టామన్నమాట. పంపించినట్లయితే మీకు పోస్ట్ ద్వారా మీ అడ్రస్కి అమ్మవారి పసుపు, కుంకుమ, తర్వాత ప్రసాదం ఇవి పంపిస్తారు. అయితే మీరు కట్టేటువంటి ప్రతి రూపాయి కూడా సద్వినియోగం జరిగేది అక్కడే. 500 మంది పిల్లలకి, పేద పిల్లలకి అక్కడ విద్యాభ్యాసం జరుగుతుంది ఫ్రీగా, లాడ్జింగ్, బోర్డింగ్. రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. డిగ్రీ వరకు ఉంది, ఇంటర్ నుండి డిగ్రీ వరకు. తర్వాత రోజుకి 2000 మంది వస్తారు అమ్మవారిని చూడటానికి, వాళ్ళకి భోజనాలు. దాంట్లో మనం పాలు పంచుకున్నట్లు అవుతుంది. నేను అమ్మ చెప్పింది, నువ్వు చేసి చెప్పమంది అనమాట. అది గోకదంగుడు ఉపన్యాసం చెప్పటం కాదు, నువ్వు చేసి చెప్పు ఏదైనా అని చెప్పింది. ఆమె చేసి చెప్పింది, అంతే. ఆమె చేసి చెప్పింది. అందరూ కూడా నా పిల్లలే అంది. దాని మీదనే ఉంది ఆమె. ఎన్నో విద్యాలయాలు అనేటువంటి స్థాపించింది. ఆ విద్యాలయాలలో ఉండేటువంటి ఉచితమైనటువంటి విద్య అనేటువంటి జరుగుతూ ఉన్నది అక్కడ పేద విద్యార్థులకి. గడ్డ కూడా నాకు బిడ్డే నాన్న అంది. కాబట్టి దుర్మార్గుల్ని కూడా మంచిగా మార్చింది. ఆమెను చంపడానికి వచ్చినటువంటి నక్సలైట్లు కూడా కాళ్ళ మీద పడి దండం పెట్టిపోయారు. నువ్వు నా మెడలో ఉండేటువంటి ఆభరణాలు తీసుకోవడానికి పాపం చాలా ఇబ్బంది పడుతున్నావు, అన్నం తినరమ్మని ముందు ఆకలితో ఉన్నావు కాబట్టి అన్నం తినొచ్చి, అప్పుడు అన్నం తినొచ్చి ఈ దొంగతనం చేసుకోమని చెప్పింది. ఈ విధంగా ఎంతోమంది మార్చారనమాట. కాబట్టి జిల్లెళ్ళమూడికి తప్పనిసరిగా ప్రతి ఒక్కడూ కూడా ఒక 500, 1000 రూపాయలు పంపిస్తే పేద పిల్లలకి మీరు అన్నం పెట్టినట్లు అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.